ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 64వ శ్లోకం. సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. సంహారిణి పరాశక్తి రూపాలు సృజన శక్తి, పాలన మరియు రక్షణ శక్తులు. సంహారణ శక్తులని 3 విధములు. రజము, సత్వము, తమమను గుణములు వీటికి ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రులు వీటికి రూపాలు. బ్రహ్మగా సకలమును సృజించిన అమ్మ విష్ణువుగా, గోవిందునిగా పాలన, రక్షణ భారములను వహించినది. ఇక సంహారం, అదే రుద్రరూపం. రోదయితి సర్వం అంతకాలే ఇది రుద్రః. ప్రళయకాలంలో సర్వప్రాణులను ఏడిపించువాడు రుద్రుడు. రుజం ద్రావయతీతి రుద్రః అని కూడా ఒక అర్థం. సంసారం నుండి రక్షించేవాడు రుద్రుడు. ప్రళయకాలంలో ఉండు శక్తి సంహారణ శక్తి. సర్వజగత్ సంహారమునకు కారణముగు అమ్మ రూపం సంహారిణి. ఓం ఐం హ్రీం శ్రీం సంహారిణ్యై నమః. రుద్రరూప జగత్తును సంహరించు సమయాన అమ్మ తీసుకున్న రూపం రుద్రరూపం. రుద్రశక్తియే సంహారక శక్తి. దాని రూపమే రుద్రరూపం. ఓం ఐం హ్రీం శ్రీం రుద్రరూపాయై నమః. తిరోధానకరీశ్వరీ. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నవి 4 యుగాలు. ఈ 4 యుగములు కలిసినది మహాయుగం. 71 మహాయుగాలు కలిసిన మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరములు బ్రహ్మదేవునికి ఒక పగలు. మరో 14 మన్వంతరములు బ్రహ్మదేవునికి రాత్రి. అదే మహాప్రళయం, కల్పాంతం. సర్వసృష్టి ఈ కాలమందు తన ఉనికిని కోల్పోతుంది. అదే తిరోధానం. ఇంద్రియములకు గాని మనస్సునకు గాని గోచరం కాని స్థితి. అదే మాయారూపం. సృష్టికి ఆరంభమున ఉండినది. మాయను కారణంగా చేసుకొని సృష్టి యొక్క ఉనికిని మరపునకు తెచ్చున్నది పరమేశ్వరి. ప్రళయకాలంలో మార్కండేయ మహర్షి వటపత్రసాయగు విష్ణువు కడుపున సర్వసృష్టిని చూచుటయే దీనికి నిదర్శనం. గోపన శక్తితో అనగా పాలన, రక్షణా శక్తితో జగములను తన కడుపున దాచిన గోవిందుడు పరాశక్తి రూపం. సర్వజగత్తును మరుగుపరచిన తిరోధాన శక్తి తత్వమే తిరోధానకరీ. ఓం ఐం హ్రీం శ్రీం తిరోధానకర్యై నమః. ఈశ్వరీ. బ్రహ్మ సృజన శక్తి బ్రహ్మి. విష్ణువు పాలన, రక్షణ శక్తి వైష్ణవి. రుద్రుని సంహారక శక్తి రౌద్రిణి. ఈ 3ను పరమేశ్వరీ అంశములు. సర్వజీవులను సృజించి పాలిస్తూ హరించున్నది పరమేశ్వరి. సమస్త శక్తులు సృష్టికి మునుపు ప్రాణస్వరూపంగా జీవులందు ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ప్రాణం. సృష్టి అంతమందు మరలా మహాశక్తిలో లీనమవుతూ ఉంది. సర్వం శక్తి శూన్యమవుతోంది. అదే తిరోధానం. పరమేశ్వరీ సంకల్పం అమోఘం. యస్యామోఘ సంకల్పః స ఈశ్వరః. మాయతో చేరి సృష్టి కార్యం చేస్తుంది. సర్వజీవుల కర్మ ఫలానుభవములకు కారణమగువాడు ఈశ్వరుడు అనబడతాడు. శక్తికి శక్తిమంతునకు భేదం లేదు. ఈశ్వరుని శక్తి తత్వమే ఈశ్వరి. ఆమెయే తిరోధానకరీశ్వరీ. ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః.
సదాశివ. సృష్టి స్థితి లయము తిరోధానం అనుగ్రహం పరమేశ్వరీ కార్యములు. వాటి శక్తి తత్వస్వరూపములే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు. వీరు పంచబ్రహ్మలుగా కీర్తించబడ్డారు. శివం అనగా మంగళకరం, శుభం. శివం శాంతం. శివం అద్వైతం తురీయం మన్యంతే స ఆత్మ అన్నాయి శృతులు. శివమనగా అద్వైత తత్వమగు బ్రహ్మతత్వం, అదే ముక్తి మోక్షం. సత్ అనగా సత్య పదార్థమగు బ్రహ్మం, బ్రహ్మమే శివతత్వస్వరూపం. దానిని ఉపాసించుటే మంగళకరం, శివంకరం. నిరంతర నిరవధిక ఆత్మతత్వ సాధనయే సదాశివతత్వం. అదే గీతాచార్యుని స్వధర్మం నిధనం శ్రేయః. ఆ సంపూర్ణ తత్వం అనుభవమునకు జీవులకు వసంగుటయే అమ్మ అనుగ్రహం. ఆ అనుగ్రహ తత్వం యొక్క రూపమే సదాశివం. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివాయై నమః. అనుగ్రహప్రద. ఓం తత్ సత్ అను పదములచే సూచించబడినది బ్రహ్మ పదార్థం. జీవులు కర్మకు కట్టుబడ్డవారు. కర్మతత్వమును చక్కగా తెలియుటయే కర్మయోగం. సాధక జనులకు కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించున్నది పరమేశ్వరి. సర్వజీవులు తమ స్వరూపమును చక్కగా తెలుసుకొనుటకు అనుకూలముగు వాతావరణం కల్పించున్నది, మోక్షాన్ని ఒసంగునది అమ్మ. అందుకే పరమేశ్వరి అనుగ్రహప్రద. ఓం ఐం హ్రీం శ్రీం అనుగ్రహప్రదాయై నమః. పంచకృత్యపరాయణ. సృష్టించటం, పాలించటం, లయించటం, సమస్తమును తన యందు దాచుకొనుట అంటే తిరోధానం, ఆత్మవిద్యతో అనుగ్రహించటం అన్నవి పరమేశ్వరీ కార్యక్రమములు. వీటిని సమర్థవంతంగా నిర్వహించుటలో ఆమెకు ఆమెయే సాటి. ధర్మాధర్మములను పరిత్యజించుట వలన పరమును తెలుసుకొనవలెనను కాంక్ష కలుగుట, సృష్టిలోని 3 అవస్థలను మానసికంగా విచారించుట వలన ఉత్కృష్టమగు పరమ సత్యమునకు దగ్గరవ్వటం జరుగుతోంది. ఈ 3 అవస్థలను మించినది తురీయం. అప్పుడు దృశ్యం, శబ్దము బుద్ధిలో లీనమవుతుంది. బాహ్య దృష్టి అంతర్దృష్టిగా మారుతుంది. దాని ఫలితం నిర్వికారం. నిర్వికారము వలన జ్ఞానమనంతం బ్రహ్మ అనునది చక్కగా అర్థమవుతుంది, బుద్ధికి తోచుతుంది. అదే త్రిపుటీ భావనను దాటడం అవుతుంది. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ స్థాయికి ఎదగటం జరుగుతోంది. ఈ మొత్తం సాధనా పర్వం 5 మెట్లు. అమ్మ అనుగ్రహంతో వీటిని అధిగమించటన్నది సాధ్యం. వీటికంతటికీ కారణమగు అమ్మ పంచకృత్యపరాయణ. ఓం ఐం హ్రీం శ్రీం పంచకృత్యపరాయణాయై నమః.